అందరికీ నమస్కారము. మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఒక 19 years ఓల్డ్ కంపెనీ అండి. 2006లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. ఇది ఒక 4th year. ఇది ఒక వండర్ఫుల్ ఈవెంట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. గ్లోబల్ ట్రీ ఇన్ హ్యాండ్స్ విత్ నిసావు. నిసావు ఇస్ అన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూకే అండి. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ అండ్ నిసావు ఈ 11th June మార్నింగ్ 10 AM నుంచి ఒక వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. మనందరికీ హార్వర్డ్ యూనివర్సిటీ తెలుసు, రైట్? విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మా కంపెనీ గ్లోబల్ ట్రీ హార్వర్డ్ కంటే ఒక బెటర్ యూనివర్సిటీ మీ ముందు పెడుతుంటే ఎలా ఉంటుందండి? సో ఈ 11th June అదే మేము చేస్తున్నాము. మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, మనందరికి ర్యాంకింగ్స్ బాగా ఐడియా ఉంది. QS అనేది ఒక బెస్ట్ ర్యాంకింగ్స్. QS 2026 ర్యాంకింగ్స్ ప్రకారము ఈ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అనేది సెకండ్ ఇన్ ద వరల్డ్ అండి. హార్వర్డ్ 5th వస్తుంది 2026 ర్యాంకింగ్స్ ప్రకారము. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ ₹1 కూడా తీసుకోకుండా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా విద్యార్థులందరూ కూడా ఈ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ అఫీషియల్స్తో ఒక డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దాంతో పాటు ఒక 30+ యూనివర్సిటీస్ ఫ్రమ్ యూకే అండ్ యూరోప్, దాంతో పాటు ఒక ప్యానెల్ డిస్కషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ నిసావ్ చైర్పర్సన్ సనం అరోరా, సో షీ విల్ బి పర్సనలీ దేర్ టు మానిటర్ ద ప్యానెల్ డిస్కషన్. అండ్ ఆల్సో ఒక మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఈవెంట్కి విద్యార్థులందరూ కూడా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఇప్పుడు యూకేలో ఈ ఎంప్లాయబిలిటీ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అది పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఒక ఫుల్ టైం జాబ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళ కెరీర్ చాలా మెరుగు ఉండే అవకాశం ఉంటుంది, ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ డిమాండ్లో ఉంది, అండ్ దాంతోపాటు SOC స్టాండర్డ్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్, ఇది గవర్నమెంట్ ఆఫ్ యూకే తయారు చేస్తుందండి. ఈ SOC అనేది ఒక లిస్ట్. ఈ లిస్ట్లో ఏదైతే ఆక్యుపేషన్స్ ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా విపరీతమైన డిమాండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అండి. సో విద్యార్థులు కనుక ఈ SOCలో ఉన్న ప్రోగ్రామ్స్ కనుక చూస్ చేసుకుంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కెరియర్ చాలా మెరుగ్గా, చాలా బ్రైట్గా ఉంటుందండి. సో ఈ 11th June చాలా వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు మా మెయిన్ ఉద్దేశం ఒకటే అండి, విద్యార్థులు పై చదువులకు వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేసే ఉద్దేశమే మాది. ₹1 కూడా ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇయర్ 2026 మా కంపెనీ గ్లోబల్ టీ ఒక ఇన్నోవేటివ్ స్కీమ్తో వచ్చిందండి. విద్యార్థులందరూ కూడా హెల్ప్ చేసే ఉద్దేశంలో గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్ 2026, ఈ స్కాలర్షిప్ స్కీమ్లో ఒక 5 స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక 2.5 lakhs మా కంపెనీ తరఫు నుంచి అందజేస్తామండి. This is a kind of scholarship and a support to students who are planning their higher studies abroad. UK కావచ్చు, US కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, యూరోప్ కావచ్చు, విదేశాల్లో ఏ కంట్రీకైనా ఈ స్కాలర్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో 5 స్టూడెంట్స్కి ఇస్తున్నామండి ఈ గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్. ఈ 11th June ఈవెంట్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏం రాయకుండా ఒక స్టూడెంట్కి మాత్రమే ఒక లక్కీ డిప్ అనేది తీస్తాము. ఆ లక్కీ డిప్లో వచ్చిన విద్యార్థి పేరుకైతే ఆ స్టూడెంట్కి స్కాలర్షిప్ వర్త్ 2.5 lakhs మనం అందజేస్తామండి, ఎటువంటి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేకుండా. అండ్ ఎన్నెన్నో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ ఈవెంట్ అండి ఇది. సో 11th June మార్నింగ్ 10 AM వీఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ అట్ ముఫ్కంజా కాలేజ్ అండి, మన TV9 ఆపోజిట్గా ముఫ్కంజా కాలేజ్ లోపల ఉన్న వెన్యూలో చేస్తున్నాము. అండ్ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఒక 30+ యూనివర్సిటీస్ ఫ్రమ్ యూకే, యూరోప్ని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక ప్రత్యేకమైన కొన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్. మనందరూ అంటే విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్.
అది 1 వీక్ నుంచి 2 months వరకు పడుతుంది. ఇటువంటి ఆఫర్ లెటర్ ఆన్ ద స్పాట్ స్టూడెంట్ తీసుకునే పూర్తి అవకాశం ఉంది. దానికి స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే 10th, ఇంటర్, బ్యాచిలర్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్, ఈ డాక్యుమెంట్స్ కనుక ఒక 1 day ముందు సబ్మిట్ చేస్తే ఆ రోజు విద్యార్థులకి ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతామండి. అండ్ దాంతోపాటు ఆఫర్ లెటర్ వచ్చినాక నెక్స్ట్ స్టేజ్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉండదు. మన తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ లేని యూనివర్సిటీస్ అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే దానికి ప్రిపరేషన్ చేసుకోవాలి, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, మళ్ళీ దాని క్లియరెన్స్ రావాలి. సో మనకు వచ్చే యూనివర్సిటీస్లో చాలా ఆల్మోస్ట్ ఒక 9 యూనివర్సిటీస్ ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ లేకుండా ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ వేవర్ ఉన్న యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు రెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కూడా విద్యార్థులు ఈ ఆన్ ద స్పాట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ డెసిషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకో ఎన్నెన్నో బెనిఫిట్స్ విద్యార్థులందరూ కూడా ఈ ఈవెంట్ ద్వారా బెనిఫిట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ విద్యార్థులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి నిసావ్ యూకే నుంచి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ వేరియస్ సర్వీసెస్ ఎట్లయితే మేము హెల్ప్ చేస్తామో సుధీర్ గారు చెప్తారు. సో అప్పటి నుంచి మా గోల్ ఒకటే, స్టూడెంట్స్ని హెల్ప్ చేయాలి, రైట్ పాత్లో వాళ్ళని తీసుకెళ్లాలనేది. ఒక్కసారి గ్లోబల్ ట్రీ నుంచి ఎందుకు స్టూడెంట్ ప్రాసెస్ చేసుకోవాలంటే, సో మేము స్టూడెంట్ ప్రొఫైల్ అండర్స్టాండ్ చేసుకొని, అంటే స్టూడెంట్ పర్సంటేజ్ అంతా, తను ఏం కోర్స్ చేశాడు, తనకు ఏ కోర్స్ అక్కడ చదివితే బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ దగ్గర ఉండి స్టూడెంట్ షార్ట్ లిస్టింగ్ చేస్తామండి. సో దాంతోపాటు మేమే యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాము, అది ప్రాసెసింగ్ కూడా మేమే చేస్తాము. అండ్ ఫాలోఅప్ చేసి స్టూడెంట్కి ఆఫర్ లెటర్ యూనివర్సిటీ నుంచి తెప్పించడానికి ట్రై చేస్తామండి. సో వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, స్టూడెంట్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ పార్ట్. సో ఫినాన్షియల్ పార్ట్కి లోన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో దాంతోపాటు మనకి టైఅప్ ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్తో టైఅప్ ఉన్నాయి. సో వాటికి స్టూడెంట్ సిబిల్ స్కోర్ ప్రకారము వాళ్ళు బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వచ్చండి. సో వన్స్ ఆ ఫినాన్షియల్ పార్ట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే వీసా పార్ట్. సో వీసాకి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ ఫార్మేట్స్లో సబ్మిట్ చేయాలి, సో ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేయటము, అర్థం చెప్పడము జరుగుతుందండి. సో దాంతోపాటు ఏంటంటే ఇంకోటి ఏంటంటే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అండి. బేసికలీ కొన్ని యూనివర్సిటీస్కి ఈ మధ్యన క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని, మాక్ సెషన్స్ అని, ఇంటర్వ్యూస్ అని జరుగుతూ ఉన్నాయి. సో దానికి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయిస్తాము, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేస్తే స్టూడెంట్కి పాజిటివ్ సైడ్ ఉంటుంది వీసా పరంగా అనేది ట్రైన్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ స్టూడెంట్ ఒక్కసారి మనతో వాక్ ఇన్ అయ్యాడంటే రైట్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి దానికి వీసా ప్రిపరేషన్ వరకు ఏ స్టేజెస్ లో ఎట్లాంటి అసిస్టెన్స్ కావాలి, హెల్ప్ కావాలి అనేది మనం దగ్గరుండి పర్సనల్ గా చేస్తామండి. అది అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ కి ట్రైనింగ్ కూడా, ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఐఎల్స్ ట్రైనింగ్ కానీ, పీటీ ట్రైనింగ్ కానీ, టోఫెల్ ట్రైనింగ్ కానీ, ఇట్లాంటివి కూడా మనకి ఇన్ హౌస్ ఉన్నాయండి. స్టూడెంట్ కి ఎన్ని వీక్స్ ట్రైనింగ్ కావాలనేది తన లాంగ్వేజ్ స్కిల్స్ ని బట్టి మనం ఇస్తామన్నమాట. Yes, to start with, I would say that this is a wonderful opportunity for all the students who would be walking in that day. And as Sir was also mentioning about our services, so I just want to throw up light saying that students who are studying in UK, they have a great opportunity also to do part-times and as well as full-times. So part-times they can work for 20 hours a week, and that is for 9 months, and rest 3 months they can work full-time, which is for 40 hours a week. So there they can actually, nowadays students also look for return on investment. If I am paying so much of fees, how quick I can earn on. So that I think if a student is really serious with their studies, serious with the kind of career they want, so they can actually get back the investment what they put it up on their studies within a year, right? So I request all the students to come down, explore more opportunities. Apart from Global Tree scholarships, we also have around 9,000 GBP scholarships given from various universities. So this opportunity also they can explore when they're there. So as Sir was mentioning, there are 33 universities, and top universities are also there to explore. Right. Universities, 4 universities are from UK, and when it comes to top 100 UK universities, it is 17 universities are there. So
you can see the kind of quality of education when compared to other kind of countries as well. So how long is the course and how many years, like after the education, how long then can the student stay in the UK? Right. The course is depending, like it starts from 1 year. If the student wants a placement year, then it is 2 years course. And after finishing the course, then they can stay for 18 months. After, Yes, post-study work permit is 18 months, GIR. After completion of bachelor's or master's, students can Work. live in UK, work, do whatever for 18 months. That As is the GIR, post-study work visa. Yes. So as I was mentioning, 1 year they will have full-time studies, that is first 9 months, and later placement year they can work full-time, and the university itself will help them with the placements. So they can work full-time, it could be paid or unpaid, but after that 18 months they will get post-study work permit. So in total, if you say, once the first year is over, they can work for like almost 2.5 years. Absolutely. what type of courses you are doing? Any specialized courses other than the routine courses, or you are having any special courses in this university, what you are mentioning? So if you talk about UK, I would say that you name the course, you will find it. So UK has wide range of courses, starting from all the in all the faculties. It could be it could be into health, or it could be into engineering, or it could be into business. So there are a lot of or other faculties as well. There are a lot of courses into it. Employment related courses I'm asking about. Like, so once the student completes his education, he should be able to walk into a job with placement or without placement. Like some courses don't get a job in UK. So what are the prime courses which are offering? So, yeah. So I will take it. You want to take it up? ఇందాక శ్రీకర్ గారు చెప్పినట్టు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఇందాక శ్రీకర్ గారు ఎస్ఓసి లిస్ట్ గురించి మెన్షన్ చేశారు కదండి. సో ఆ లిస్ట్ లో కోర్సెస్ మనకి మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ డెసిగ్నేషన్స్ లో కనుక స్టూడెంట్ మాస్టర్స్ చేశాడు అంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ స్టూడెంట్ క్యాన్ గెట్ గుడ్ జాబ్ ఇన్ యూకే. సో దానిలో మీకు ఇంజనీరింగ్ ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, దానిలో మీకు ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. సో చాలా ప్రోగ్రామ్స్ లిస్ట్ అయి ఉన్నాయన్నమాట ఎస్ఓసిలో. సో స్టూడెంట్ కనుక మాస్టర్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ లో చేశాడు అంటే జాబ్స్ అనేది రావడానికి చాలా ఆస్కారం ఉన్నది యూకేలో ఇవాళ రోజున. సో ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్ అండి. బేసికల్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన లిస్ట్ కాదు అది. సో మెయిన్ గా చెప్పాలంటే అదే ఇప్పుడు సుధీర్, నమ్రత చెప్పినట్టు ఫార్మసీ ప్రోగ్రామ్ అండి. ఫార్మసీ స్టూడెంట్స్ కి హ్యూజ్ డిమాండ్. యాక్చువల్ గా మాస్టర్స్ ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ ఇండియాలో పూర్తయినాక మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఫారిన్ కంట్రీలు చేయాలంటే అది ఈజీ కాదు, బట్ యూకేలో అది వీలవుతుంది. సో అది మాస్టర్స్ ఇన్ ఫార్మసీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, దెన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మన ఏఐ గురించి చెప్పే పని లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూకేనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా చాలా డిమాండ్ ఉంది. ఈ రోజు విద్యార్థులు కనుక ఏఐ వల్ల నాకు నా చదువు పూర్తయినాక నాకు జాబ్ దొరుకుతుందా దొరకదా అనుకుంటే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో ఏఐ వల్ల ఏదైతే డిస్ట్రప్షన్ అవుతుందో, ఏఐ వల్ల ఏదైతే జాబ్స్ లూజ్ అవుతున్నారో, నువ్వు యాజ్ ఏ స్టూడెంట్ ఏఐలో కనుక నీకు స్కిల్స్ ఎక్విప్ చేసుకుంటే ఎస్ నీ కోర్స్ పూర్తి అవగానే ఖచ్చితంగా జాబ్ దొరికే పూర్తి అవకాశం ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, ఏరోనాటిక్స్, అండ్ దాంతో పాటు యూకేలో కొన్ని స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రెన్యూబుల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చాలా చాలా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్ అండి. సో విద్యార్థులందరికీ అదే రిక్వెస్ట్. సో ప్లీజ్ ఏ ప్రోగ్రామ్ అయితే డిమాండ్ ఉంటుందో అటువంటి ప్రోగ్రామ్స్ మీరు కాస్త రీసెర్చ్ చేయండి. అండ్ మా ఎంటైర్ టీమ్ ఆఫ్ గ్లోబల్ ట్రీ, ఇండియా మొత్తంలో గ్లోబల్ ట్రీ 17 ఆఫీసెస్ ఉన్నాయండి అక్రాస్ ఎంటైర్ ఇండియా. అండ్ మేము ఒక బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫైడ్ కంపెనీ మాది. అండ్ ఈ ఈవెంట్కి వచ్చే గెస్ట్ కూడా, అసలు ముఖ్యమైన గెస్ట్ గురించి మనం మాట్లాడుకోవడం మర్చిపోయాము. మిస్టర్ గ్యారెత్ విన్ ఓవెన్, హీఈస్ ది కరెంట్ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్. సో హీ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ ఈవెంట్. అండ్ దాంతో పాటు వీరేంద్ర శర్మ గారు వస్తున్నారు. హీఈస్ అ సీనియర్ లీడర్ ఫ్రమ్ ద లేబర్ పార్టీ లండన్, యూకే నుంచి ఆల్ ద వే హీస్ ట్రావెలింగ్ ఫర్ దిస్ ఈవెంట్ అండి. He was an ex-lord and ex-MP.
ఒక లేబర్ పార్టీ మనందరూ తెలిసిందే యూకేలో, దానిలో ఒక సీనియర్ పర్సన్, హీఈస్ పర్సనలీ కమింగ్. అండ్ దాంతో పాటు మానసి శర్మ, షీఈ్ అ వరల్డ్ ఛాంపియన్ ఫర్ పారా ఫుట్బాల్. So she's a world champion, Adi. So she's also coming as a guest.